అందరికీ నమస్కారం. నేను ఫోక్ సాంగ్స్ కొరియోగ్రాఫర్‌ని. నా పేరు శేఖర్ వైరస్. ఒక 8 ఇయర్స్ నుంచి నేను ఫోక్ సాంగ్స్‌లో చేస్తున్నా. ఫోక్ సాంగ్ చేస్తున్నా. అంతకుముందు సినిమాలో చేశాను. సినిమా నుంచి నేను ఫోక్ సాంగ్స్ వచ్చిన తర్వాత నా డెవలప్‌మెంట్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. అంటే నాకు తిండి అప్పుడే దొరికింది. ఫోక్‌లోకొచ్చిన తర్వాత నాకు తిండి దొరికింది. సినిమా చేశాను. సినిమాలో చేశాను. చాలా సినిమాలో చేశాను కానీ నాకెప్పుడు అంత తిండి ఈ ఫోకొచ్చిన తర్వాతే నాకు తిండి దొరికింది. ఇంకోటేంటంటే ఆహ్, నేనొచ్చిన కాడ్నుంచి చాలామంది అమ్మాయిలు, చాలామంది అబ్బాయిలు కొత్త వాళ్ళు చాలామంది ఫోక్ ఇండస్ట్రీకి వచ్చారు చాలామంది. వచ్చారు, చాలా డెవలప్ అయ్యారు. ఒక మంచి పొజిషన్‌కెళ్లారు. ఇప్పుడు 'జాను లిరియాస్' అంటమ్మా. 'జాను లిరియాని' చూసి చాలామంది అమ్మాయిలొచ్చారు. ఇప్పుడు మనకు రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఒక వెములవాడలో జరిగింది. దానివల్ల యాక్చువల్లీ వాళ్ళకి ఫోక్‌కి సంబంధం లేదు. వాళ్ళు మధ్యలో ఒక వర్క్ చేసుకోవడానికొచ్చారు. బయట కొంతమంది వర్క్ చేసుకోవడానికొచ్చారండి. వాళ్ళు చేసి ఎళ్ళిపోతారు. దాన్ని తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దడం అనేది అసలు 100% కరెక్ట్ కాదు. ఏందంటే నేను చూసా. ఇప్పుడు నాకు చాలా మంది మెసేజ్‌లు పెడుతుంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో. సార్ మా పాపకి అవకాశం ఇవ్వండి. మా బిడ్డకి అవకాశం ఇవ్వండి. చాలా మంది మంచి మంచి టాలెంటోళ్ళు మన తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు మీరంతా తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ చెడ్డది. ఫోక్ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతుంటాయి. ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ జరుగుతుంటాయి. ఫోక్ ఇండస్ట్రీ మీద ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా! దీనివల్ల కొత్తగా వచ్చి చాలా మంది టాలెంటర్స్ ఉంటారు. మీ పిల్లలుంటారు. మంచి డాన్స్ చేసే అమ్మాయిలు చాలా మందుంటారు. మంచి సాంగ్స్ పాడే అమ్మాయిలు చాలా మందుంటారు. వాళ్ళందరూ బయటకి రాకుండా అయిపోతారు కదా! మన తెలంగాణ ఇక్కడికేనా? మన తెలంగాణ జానపదాన్ని ఇక్కడనే ఆపేద్దామా? ఒక చిన్న ఇన్సిడెంట్. అది అసలు వాళ్ళకి మన తెలంగాణ ఫోక్‌కి సంబంధం లేదు. తెలంగాణ జానపదం ఒక 50 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడే రాలేదు కదా! 50 సంవత్సరాల నుంచి తెలంగాణ జానపదం ఉంది. అందులో ఎంతోమంది టాలెంటర్స్ ఎంతోమంది వాళ్ళు ఇంప్రూవ్‌మెంట్ చేసుకొని ఎక్కడికో ఒక పొజిషన్‌కెళ్లారు. మన తెలంగాణ జానపదాన్ని ఇప్పుడు ఒక సినిమా లెవెల్‌లో ఒక పేరొస్తుంది. దాన్ని మనమే తొక్కేసుకుందామా? బయట వాళ్ళు ఎన్నో మాట్లాడతారు బయట వాళ్ళు. మనం మన మన ఇంట్లో మన తెలంగాణ వాళ్ళకేమైంది? వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. కింద 1% కామన్ సెన్స్ లేదా? ఎంతమంది మీ ఇంట్లో మీ చెల్లె ఉంటది. మీ అన్న ఉంటాడు. మీ అన్న మంచి డాన్సర్. అవకాశం ఇస్తాం కదా! ఇప్పుడు ఎలా చాలామంది నాతో ఏమన్నారంటే, సార్ మా బిడ్డను మేము సాంగ్స్ ఏపియం ఇగ అని చెప్పి నాతో చెప్తున్నారు. వాళ్ళ పాప చాలా బాగా చేస్తది డాన్స్. ఇప్పుడు ఇలా ఎంతమంది అవుతున్నారు ఎంతమంది? మన 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 ఫోక్‌ని మనమే తొక్కేసుకుందామా? మన ఫోక్‌ని. అందుకే ఒకటేంటంటే వాళ్ళకి వాళ్ళ పర్సనల్ ఇష్యూ అది ఏదున్నా. ఏదున్నా వాళ్ళ పర్సనల్ ఇష్యూ. దాన్ని ఫోక్ మీద తీసుకొచ్చి మీరెప్పుడు పెట్టకండి. చాలామంది మంచి మంచి కళాకారులున్నారు ఫోక్‌ల. మంచి మంచి జానపదాలు, మంచి మంచి పాటలు పాడేవారున్నారు. మంచి మంచి డాన్స్ చేసేవారున్నారు. మంచి రైటర్స్ ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ఫోక్ అంతా ఇలానే ఉంటది. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉంటాయి. ఇలాంటి రూమర్స్ అన్నీ పుకారైతే నెక్స్ట్ ఎవ్వరు రారు. మన కళ అనేది ఇక్కడికే అంతమవుతది. మీ మీ పిల్లలు కూడా ఉంటారు. చాలామంది ఎంకరేజ్ చేయండి. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీని ఒక 8 సంవత్సరాలు చేస్తున్నా. ఇలాంటివి ఎప్పుడు జరగలేదు. నేను చూస్తున్నాగా ఫస్ట్ టైం ఇది జరిగింది. దీన్ని ఎక్కువ ఇష్యూ ఏం చేయకుండా ఫోక్ ఇండస్ట్రీ మీద తీసుకురాకుండా. అదొకటే. ఈశ్వర్ సాయి 'బాసింగ బలాలు' సాంగ్ నేనే చేశాను కొరియోగ్రాఫర్. ఈశ్వర్ సాయి వాళ్ళ మిసెస్ ఒక చిన్న ఇంటర్వ్యూలో ఫోక్ గురించి ఒక మాట మాట్లాడింది. ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా గొప్పగా అనుకున్నా. మా ఈశ్వర్ చెప్తుంటే గొప్పగా అనుకున్నా నేను అనుకున్నాగా. కానీ అక్కడికెళ్ళిన తర్వాత చూసి అర్థమైతుంది అని చెప్పాను. గుర్తుపెట్టుకోండమ్మా. ఈశ్వర్‌కి, మాధురికి జరిగింది వాళ్ళ పర్సనల్. అది ఫోక్‌కి సంబంధం లేదు. దానివల్ల ఫోక్ ఇండస్ట్రీని నువ్వు తక్కువ మాట్లాడొద్దు. నువ్వు కూడా కంపల్సరీ మీ ఈశ్వర్ వాళ్ళ మిసెస్ తన పేరు శరణ్య గారు ఫోక్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడొద్దు. ప్లీజ్ మా అందరి తరపున ఫోక్ ఇండస్ట్రీ తరపున మీరు ఫోక్ ఇండస్ట్రీకి క్షమాపణ చెప్పాలి కంపల్సరీ. ఇది మా యూనియన్ నుంచి చెప్తున్నా. చాలామంది ఇప్పటివరకు చాలా ట్రోల్స్ చూసామంటే నెక్స్ట్ ఎవరైనా ట్రోల్ చేస్తే మాత్రం కంపల్సరీ ఎవరెవరు ట్రోల్ చేస్తున్నారో అందరి పైన కంప్లైంట్ ఇస్తాం. ఆల్రెడీ ముందే మొత్తం యూనియన్ ముందే మాట్లాడేసాం. నెక్స్ట్ నుంచి ఏమైనా ఉంటే ఇవన్నీ బంద్ చేయండి. వాళ్ళిద్దరి గురించి వాళ్ళ పర్సనల్ మరీ చెప్తున్నా. ఇది వాళ్ళ పర్సనల్. దాన్ని తీసుకొచ్చి ఫోక్‌లో మాత్రం పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్.